హాయ్, నేను క్రాంతి. తొలి సినిమాతో తడబడ్డాడు, కానీ అదే సంస్థకి 3 బ్లాక్ బస్టర్స్ అందించాడు. అది సక్సెస్ అంటే. 18,000 జీతాన్ని వదులుకున్నాడు, కానీ ఇప్పుడు స్టార్ హోదాని అనుభవిస్తున్నాడు. అది ప్రయాణం అంటే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి. మహర్షి సినిమా నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా NTV టీం కంగ్రాచులేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. సో వంశీ గారితో మాట్లాడేద్దామా? హాయ్ వంశీ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది అది నిజంగా అందరికీ ఆనందదాయకం. కంగ్రాచులేషన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది రిలీజ్ అయ్యి మహర్షి. సో స్టిల్ రిసీవింగ్ దిస్ అక్లెడ్స్. అండ్ ఎందుకంటే ఎప్పుడో మార్చ్లో అనౌన్స్ అయింది, తర్వాత మేలో అన్నారు. దెన్ దే సెడ్ బికాస్ కోవిడ్ వల్ల మళ్ళీ పోస్ట్పోన్ అయిందని. సో ఇట్ లైక్ ఎప్పుడో సరే ఎప్పుడు జరుగుతుందో ఏంటో అనుకున్నాం. సో సడన్లీ వి గాట్ అ కాల్ దట్ 25th ఉంది అని. సో ఫస్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం ఇట్ వాజ్ అ బిట్ ఇది అనిపించింది. సో బట్ అక్కడికి వెళ్ళి అవన్నీ అక్కడ చూసిన తర్వాత ఐ థింక్ ద ఫీలింగ్ రియలీ హిట్ మీ అండ్ ఇట్ వాజ్ రియలీ ఓవర్వెల్మింగ్. అంటే అందరి మధ్యలో కూర్చొని అండ్ రజనీకాంత్ గారికి అదే రోజు దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వడం అండ్ who is not a big fan of Rajinikanth garu, so just sitting across to him and the platform and akkada koncham overwhelming feeling anpichindi actually when I was really sitting there. Konchemena led chaala ekku. So I just felt blessed, but it was really a great feeling. And ippudu sink in ayi okay now అయిపోయింది. So now again next we have to start. So because we cannot kind of think that okay ఇది అయిపోయిందంటే దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో దట్ సీప్స్ ఇన్ ఇలాంటి పెద్ద అవార్డు తీసుకున్నప్పుడు ఇట్ ఇస్ లైక్ దెర్ ఇస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో వచ్చిన తర్వాత ఒక 1 day మళ్ళీ అందరం కలిసాము, వి సెలబ్రేటెడ్ అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక అది అయిపోయింది. ఇప్పుడు నౌ దట్ చాప్టర్ ఈజ్ ఓవర్ నౌ, బట్ ఇట్స్ ఆల్వేస్ బీ దేర్. బట్ ఐ చెరిష్ దోస్ మూమెంట్స్ అండ్ ఆల్. బట్ అగైన్ నెక్స్ట్ కదా మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేస్తాం అనే దాని మీదే మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది. నౌ దట్ ఈస్ పాస్ట్. మహర్షి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మహేష్ గారు చెప్తారు కదా, సక్సెస్ అనేది గమ్యం కాదు, అది ప్రయాణం అని. మీది కూడా అంతే అంటారా? అంతే కదా, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ ఓన్లీ కదండి, వాట్ ఎవర్ వి ఫీల్. బికాస్ మాకు ఎలా ఉంటుందంటే మా ప్రతి సినిమా అగైన్ మళ్ళీ కొత్త ఇన్నింగ్సే మాకు. అండ్ యాజ్ దే సే యూర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఇన్నింగ్స్. సో యూ బెటర్ ప్లే ఎవ్రీ ఇన్నింగ్స్ వెల్. సో మీరు తీసే ప్రతి సినిమా బాగా తీయాలి అండ్ మళ్ళీ ఎందుకంటే అది అయిపోయింది. సో బట్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, నాట్ ఇన్ మై కెరీర్ బట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఈ కెరీర్ ఎక్కడో ఒక చోట డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు అ స్టాప్. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఓకే మహర్షికి ఐ ఎర్న్ దిస్ మచ్ అనేది డెఫినెట్గా లేటర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ డెఫినెట్లీ రిమెంబర్. బట్ అట్ దిస్ జంక్చర్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యస్ టేక్ దట్, అది చెరిష్ చేసుకొని దాన్ని సీపిన్ చేసుకొని ఆ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మళ్ళీ ముందడిగేసి మళ్ళీ మన నెక్స్ట్ సినిమా ఏంటి, మళ్ళీ దాన్ని ఎలా బాగా చేసుకోవాలి, మళ్ళీ వాట్ అంటే ఇది సపోజ్ ఇఫ్ యూ టేక్ దట్ వెరీ సీరియస్లీ దెన్ అగైన్ వీ మైట్ లూజ్ ద ప్లాట్ ఫర్ ద నెక్స్ట్ వన్. సో ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ ఇట్ సీరియస్లీ, బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే బర్డెన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏమన్నా ఉందండి? బికాస్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాతే మీ నెక్స్ట్ మూవీస్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, మీడియా కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఏంటంటే విత్ ర్యాండమ్ పీపుల్ మెసేజెస్ రావడం, అంటే ఈవెన్ బాంబే నుండి అక్కడి నుండి. సో ఇట్ వాజ్ అ వెరీ కైండ్ ఆఫ్ because today creativity has no boundaries, it is really kind of growing at a rapid pace. Ante the boundaries are being blurred antaru kada. So boundaries ane maskabaripotunnayi. So we are crossing and everything is becoming unified now. So it is a really kind of naku entante it feels really బర్డెన్గా నేను తీసుకోలేదు దీన్ని. అంటే బర్డెన్గా అదే చెప్తున్నాను నేను. బర్డెన్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం దీన్ని సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ఇది మనకు ఒక పెద్ద ఇది, సో మనం దీన్ని ఇంకెలా మెయింటైన్ చేస్తాము అని. ఇప్పుడు నేను మహర్షి చేస్తున్నప్పుడు నేను అనుకోలే నాకు నేషనల్ అవార్డు, నిజంగా అనుకోలే. అంటే బేసిక్లీ నేను కథ చెప్పినప్పుడు మహేష్ గారు అన్నారు ఇది చాలా స్పెషల్ ఫిలిం అవుద్ది మనకి, దేర్ విల్ బీ లాట్ ఆఫ్ ప్రేజ్. అంటే కమర్షియల్గా అఫ్కోర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము అంత డబ్బు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ డబ్బు వెనక్కి రావాలని ఎలా చూసుకోవడంతో పాటు ఒక సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ కానీ ఒక ఇది ఇస్తున్నప్పుడు మాకు అర్థమవుద్ది కదా మేము దేని చుట్టూ వర్క్ చేస్తున్నాం అనేది. అండ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్, ఎందుకంటే మహర్షి అనేది ఒక హీరో విలన్ కథ కాదండి, ఆయన క్యారెక్టర్ కథ అది. అంటే ఒక క్యారెక్టర్ రివల్యూషన్.
సో బేసిక్గా అంటే మీరు చూస్తే ఒక ఇంటర్వెల్లో ఫైట్, క్లైమాక్స్ ఆఫ్ ఫైట్ అలా ఉండదు సినిమా. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూమెంట్స్, దెర్ సో మెనీ సెల్ఫ్ రియలైజేషన్స్ ఇన్ అ క్యారెక్టర్. అంటే తను నరేష్ గారి విషయంలో రియలైజ్ అయ్యి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో చాలా విషయాల్లో రియలైజ్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. We think that we know everything, but when the points hit us, no, we keep realizing. It's an evolution of a character. Maharshi was an evolution of a character. So, అందుకే I think, and by the end when we kind of gave such a big, మనం ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో ఒక మంచి మెసేజ్ అంటే ఇస్తే కనుక అది ఇట్ విల్ రీచ్ లీప్స్ అండ్ బౌన్స్ ఆఫ్ పీపుల్, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మహర్షి ఐ థింక్, అండ్ దట్స్ వై ఈరోజు ఇలా మాట్లాడుతాను. ఎందుకంటే నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్ హీరో సూర్య గారు నాకు ఫోన్ చేసి ఒక మంచి మాట చెప్పారు మహర్షి చూసిన తర్వాత. వంశీ, మనకు లైఫ్లో అందరూ అన్నీ నేర్పించరు, అమ్మ నాన్న కొన్ని విషయాలు నేర్పిస్తారు, స్కూల్లో కొన్ని విషయాలు నేర్పిస్తారు, ఇలా నేర్పిస్తారు, బట్ అవి కొంతమందికే చేరుతూ ఉంటాయి. కానీ ఒక సినిమా ద్వారా ఒక మంచి విషయం కనుక చెప్తే అది చాలామందికి ఇంజెక్ట్ అవుద్ది, అండ్ దట్స్ వాట్ యువర్ ఫిల్మ్ డిడ్ అన్నారు. సో దట్ రియలీ ఫెల్ట్ లైక్ అవును కదా అని. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ ఊపిరి ఐ ఫెల్ దట్ ద అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐ వాస్ గెటింగ్, లైక్ ఇది మా లైఫ్ని ఇంపాక్ట్ చేసింది పర్సనల్గా అని ఎంతోమంది చేసినప్పుడు. బట్ ఊపిరి వాజ్ వెరీ ఇంటర్నల్, అంటే బట్ మహర్షి వాజ్ వెరీ ఎక్స్టర్నల్. అంతే ఇది చేయొచ్చు కదా మీరు, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు డూ ఇట్ అనే ఒక దానికి పెద్ద మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసో ఏదో చేసే అవసరం లేదు, యూ కెన్ జస్ట్ హ్యావ్ అ కనెక్ట్ విత్ యర్ ఎర్త్ అనే ఫీలింగ్లో. సో అందుకే మెటీరియలిస్టిక్ సక్సెస్ వర్సెస్ ఇమోషనల్ సక్సెస్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే లైన్తో స్టార్ట్ అయ్యి ఒక వ్యక్తి ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ కోసం వెతుకుతూ వెళ్ళిన వ్యక్తి, బయటి దేశాలకు వెళ్ళిన తను మళ్ళీ తన మాతృభూమికి వచ్చి ఆ భూమిలో కాలు పెట్టి తను కనుక్కోవడమే మహర్షి కథ. సో దట్స్ హౌ దేవర్ లేయర్స్ దట్ వర్ రిటన్. అండ్ మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా కొంచెం ఎక్కడో మీ లైఫ్కి పర్సనల్ లైఫ్కి ఇంటర్లింక్ ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. అంటే డెఫినెట్లీ ఈవెన్ అంటే నాకేమైందంటే నేను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ సపోజ్ టు ఫ్లై ఆఫ్ టు యూఎస్, బట్ ఫిల్మ్స్ మై ప్యాషన్, నేను క్విట్ చేసి వచ్చేసాను ఇటువైపు. ఐ జస్ట్ క్విట్ అండ్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. దట్ టైం డెఫినెట్గా అందరు అనుకున్నారు ఏం జరుగుతుంది ఏంటి. నిజంగా ఆ రోజు నేను ఎప్పుడు అలా డెసిషన్ తీసుకున్నాను, ఇప్పుడు ఆలోచిస్తే నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఇట్ ఫీల్స్ లైక్ హౌ డిడ్ ఐ టేక్ దట్ రిస్క్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ డెస్టినీ అండ్ ఇట్ గాట్ మీ హియర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ డెఫినెట్లీ ప్రతి సినిమాలో అండి దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ సెల్ఫ్ this thing that is always that reciprocates in a film of a director when we keep writing or something, and ultimately గా మనలోంచి రావాలంటే మనలో ఉందే ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మన అనుభవమే. అండ్ మహర్షి లాంటి సినిమాలు ఎందుకంటే అది ఒక వ్యక్తిత్వం సంబంధించిన సినిమా కాబట్టి డెఫినెట్గా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2002 నుంచి స్టార్ట్ అయింది, 2022 వే హెడ్ అని ఇంకా ఎంతో టైం లేదు. 20 years. ఎలా మీ జర్నీ అసలు అంటే ఫస్ట్ డే ఆఫ్ యువర్ కెరీర్ స్టార్ట్ అయింది? ఫస్ట్ డే ఐ స్టిల్ రిమెంబర్ దట్ నేను జాబ్ క్విట్ అయ్యి జయంత్ గారి ఇంటికి తిరుగుతూ ఉన్నాను మార్చి నుంచి జూలై వరకు. ఆయన అప్పుడు ఈశ్వర్ సినిమా చేస్తున్నారు, ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ అది. సో నేను ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ఆయన ఇంటికి రోజు అదేంటంటే స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు తిరుగుతుంటారు కదా, సోమయాజుల్ గారి ఇంటి ముందటికి. సో అలా నేను జయంత్ గారు ఏంట్రా ఇడు అనే ఫీలింగ్లో ఉండి ఆల్మోస్ట్ జూలై 22 షూటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటే జస్ట్ ఆఫీస్ బయట నిలబడ్డప్పుడు, ప్రొడక్షన్ ఆఫీస్ బయట నిలబడ్డప్పుడు వచ్చి రేపటి నుండి రావయ్యా షూటింగ్కి అన్న రోజు నేను ఇప్పటికీ మర్చిపోను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫర్ మీ. అంటే మధ్యలో ఎన్నో వచ్చాయి, సక్సెస్ వచ్చాయి, ఫెయిలియర్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ బట్ దట్ మూమెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. బికాజ్ ఆ రోజు నేను అనుకోలేదు నా జర్నీ ఎటువైపు వెళ్తుంది. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చాను, అది ఒక్కటే నాకు ఉంది తప్ప నా జర్నీ నేను ఒక అసిస్టెంట్, ఒక ఇండస్ట్రీలో ఒక పార్ట్ అవ్వాలనుకున్నాను ప్యాషన్గా. బట్ ఐ డోంట్ నో దట్ ఇట్ వాస్ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది నాకు ఇప్పటికీ తెలియదు వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది. సో ఇట్ జస్ట్ వెంట్ ఆన్ అంతే. మై ఫస్ట్ ఫిలిం విత్ మున్నా ఐ థాట్ ఐల్ బీ అ బిగ్ డైరెక్టర్ ఓవర్ నైట్, బట్ ఆ సినిమా మేము అనుకున్నంతగా ఇట్ డింట్ డూ దట్ well. So it was a bit of a thing, but that I realized it was because of me only. It is not about anybody else. So then మళ్ళీ రెసిప్రొకేట్ అయ్యి తర్వాత ఇంట్రోస్పెక్ట్ చేసుకొని అన్నీ అయిపోయి తర్వాత బృందావనం జరిగింది. ఐ డెంట్ నో దట్ ఎన్టీఆర్ గారు నా సినిమా రోజు ఓకే చేస్తారు అని, బట్ కథ చేసుకుంటూ వెళ్ళాను, ఆయన ఓకే చేశారు. దెన్ బృందావనం హ్యాపెన్, దెన్ ఎవడు హ్యాపెన్, రామ్ చరణ్. సో ఎవ్రీ స్టెప్ లెడ్ టు అనదర్. తర్వాత ఊపిరి వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై కెరీర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్
ఆ సినిమా చేస్తున్నప్పుడల్లా ఒక భయంతోనే చేశాను, ఒక ఫియర్తో చేశాను. అంటే అప్పటివరకు చేసిన సినిమాలతో అది ఒక డిఫరెంట్గా ఉండింది. దెన్ ఊపిరి తర్వాత మహర్షి. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ టేకింగ్ మీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ వై బిలీవ్ ఇన్ అ డివైన్ పవర్, దట్ సంథింగ్ ఈస్ టేకింగ్ మీ టువర్డ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. బట్ నేను పెట్టినంత మాత్రం నా శ్రద్ధ, నా ప్యాషన్ మాత్రం ప్రతి సినిమాలో ఇట్ విల్ బి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఎందుకంటే ఇట్స్ అగైన్ అ న్యూ ఫిల్మ్. ఎందుకంటే నిజంగా నేను ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ఈ కథ చేస్తున్నాను, ఇప్పుడు తలపతి విజయ్ గారితో చేస్తున్న కథ, నిజంగా మహర్షికి వెళ్ళి నేను ఎప్పుడు అది ఆ బ్లాక్ ఎలా చేశానంటే నాకు గుర్తుండదు ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు పనిచేసిన ఇన్స్టింక్ట్స్ వేరు, ఇప్పుడు పనిచేసే ఇన్స్టింక్ట్స్ వేరు. కథపరంగా మన ఇన్స్టింక్ట్స్ మారుతూ ఉంటాయి. సో ఐ రియలీ డోంట్ నో. సో మీరు అడిగితే హౌ డస్ ఇట్ ఫీల్ అంటే ఇట్ అగైన్ ఫీల్స్ బ్యాక్ దట్ ఐమ్ స్టార్టింగ్ ఇన్ 2002 అగైన్ టుడే. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దాట్ అండి నిజంగా చెప్పాలంటే. ఒక మూవీ టికెట్స్ కోసం దిల్ రాజు గారి ఆఫీస్ చుట్టూ తిరిగిన అబ్బాయికి దిల్ రాజు గారే పిలిచి నువ్వు అసలు ఫస్ట్ ఒక స్టోరీ రాసుకొని నువ్వు నా దగ్గరికి రావయ్యా అని అన్నారంటే వాట్స్ యువర్ క్యాలిబర్ అండి. అంటే ఆయన మీలో ఏం చూసారు? మొన్న ఇదే డిస్కషన్ నేషనల్ అవార్డ్ అయిపోయి మేము అందరం అమ్మ నాన్న అందరు తీసుకొని వెళ్ళాను కదా. సో వీఆర్ ఆల్ సిట్టింగ్ ఆన్ అ టేబుల్ ఫర్ లంచ్ అవార్డ్ తీసుకున్నాక. సో వీఆర్ ఆల్ రిమెన్సింగ్ ది సేమ్ థింగ్స్ అనమాట. అంటే ఖుషి టికెట్ల కోసము, మురారి టికెట్ల కోసము నేను ఒక హెల్మెట్ పట్టుకొని వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్తే ఇప్పటికీ అంటుంటారు, దిల్ రాజు నువ్వు అంకుల్ ఎందుకు పిలుస్తావు, ఆయనకైతే ఏజ్ డిఫరెన్స్ పెద్దగా కనిపించదు కదా. అంటే మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి దానికి. సో ఐ యూస్ టు టేక్ మై బ్యాగ్ అండ్ హెల్మెట్. అప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు వెన్ మై పీజీ చేస్తున్నప్పుడు దెన్ నేను వెళ్ళి దిల్ రాజు గారి ఆఫీస్ టికెట్స్కి వెళ్ళేవాడిని. అంటే మన ఎట్లుంటుందంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవడైతే టికెట్లు తీసుకొస్తాడో వాడు తోపు అని కదా, కానీ వాడు దాని వెనక ఎన్ని కష్టాలు పడుతుంది అనేది ఎవడు పట్టించుకోడు. సో నేను రాజుగారు ఆఫీస్ మనం కౌంటర్ దగ్గర ఉంటేనే పడే కష్టాలు మామూలుగా ఉండదు. సో నేనంటే ఒక రోజు ముందే టికెట్లు సంపాదించడం అనేది ఒక కిక్ అసలు. ఆ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు సినిమాకి మురారి, ఖుషి, ఎందుకంటే వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడు. సో నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒక క్యాబిన్లో శిరీష్ గారు, లక్ష్మణ్ గారు కూర్చునే వాళ్ళు, ఇంకొక క్యాబిన్లో రాజు గారు కూర్చునేవారు. సో నేను హెల్మెట్ పట్టుకొని బ్యాగ్ వేసుకొని కూర్చునేవాను అనమాట. కూర్చొని అలా డోర్ రాజుగారు కూర్చున్న రూమ్లోకి ఎవరన్నా వెళ్తున్నప్పుడు డోర్ ఓపెన్ అవుద్ది కదా. సో ఆయన అలా కనిపిస్తే నేను ఆ వ్యూ పాయింట్లో అలా ఉండేవాడిని కదా. ఒకసారి లేచి ఇలా అనేవాడిని, అంటే ఆయన ఇలా అనేవారు. సో నేను అదే అంటాను, నేను మీరు అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు నేను రివెంజ్ అని ఇలా తీసుకున్నాను. బట్ ఇట్స్ ఆల్ అ స్వీట్ మెమరీ అండి. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ నో బట్ ఐ జస్ట్ కైండ్ ఆఫ్ జస్ట్ జోక్. హిస్ లైక్ ఫ్యామిలీ, రాజు గారు ఇస్ లైక్ మై ఫ్యామిలీ. టుడే ఇఫ్ ఐఎమ్ హియర్ టాకింగ్ టు యూ లైక్ దిస్, దెన్ దిల్ రాజు గారు, సురేష్ గారు అండ్ లక్ష్మణ్ గారు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఈరోజు ఆ రోజు నుంచి తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నిజంగా మా నాన్న వాళ్ళని అడిగినప్పుడు జాగ్రత్త పడాలండి, దాని తప్ప ఏం చేయలేము, ఈ ఇండస్ట్రీకి వస్తున్నారంటే అని చెప్పింది వీళ్ళే. సో ఈరోజు ఐ థింక్ వెన్ దే సీ మై సక్సెస్ అండ్ ఆల్, దే ఫీల్ దట్ ఇట్స్ దేర్ సక్సెస్ ఆల్సో, బికాస్ ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దెమ్. అండ్ ఈవెన్ ఐ ఫీల్ దట్ సో మేము ఇది ఏదో రాజుగారి సక్సెస్ లేకపోతే నా సక్సెస్ అని చూసుకోము మేము, ఎందుకంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ. నేను సక్సెస్ అవుతుంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అండ్ నా 5 ఫిల్మ్స్లో హీస్ బీన్ పార్ట్ ఆఫ్ 4 ఫిల్మ్స్ ఆఫ్ మై 5 ఫిల్మ్స్ అండ్ మై నెక్స్ట్ ఫిలిం ఆల్సో. సో మాకు అండర్స్టాండింగ్ కానీ మా అడాప్టబిలిటీ కానీ ఇట్స్ డిఫరెంట్ లెవెల్. సో రియలీ హ్యాపీ అబౌట్ దాట్. సో నిజంగా రాజుగారు ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అండ్ రాజుగారు కనుక మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయి ఉంటే మీకు ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టేది? డెఫినెట్గా పట్టేది. ఎందుకంటే నేను 2002లో ఇండస్ట్రీకి వచ్చాను. 2005 ఆగస్ట్కి నా సినిమా ఓకే అయిపోయింది ప్రభాస్తో మొన్న. సో ఇట్ వాస్ సచ్ అ ఫాస్ట్ థింగ్ ఫర్ మీ. అందుకే నాకు ఐ థింక్ ఆ టైంలో ఆరోగెన్స్ కూడా కొంచెం ఏంటంటే ఆ ఏజ్లో ఫాస్ట్గా వచ్చేసింది కదా, తెలియలా. సో ఇట్ వాజ్ రియలీ ఆరోగెంట్. అప్పుడు కూడా నన్ను భరించారు రాజుగారు నిజంగా చెప్పాలంటే. అండ్ రాజుగారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే సినిమా ఆడకపోయినా కానీ మళ్ళీ ఆ డైరెక్టర్లో కనుక సత్తా ఉందని నమ్మితే ఆయన డెఫినెట్గా మళ్ళీ చేస్తారు, అవకాశం ఇస్తారు. సో దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఇన్ దట్ బ్యానర్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్, బికాస్ మున్న అంత కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా కూడా ఆయన మిమ్మల్ని అంతగా నమ్మడానికి రీజన్ ఏంటి అని ఐ థింక్ ఒకటే అనేవాళ్ళు అప్పుడు అందరూ, యాజ్ అ డైరెక్టర్ యూ డెంట్ ఫెయిల్. కథ సైడ్ ఎక్కడో కొంచెం డీవియేట్ అయ్యావు కానీ, ఎక్కడో ఒక చిన్న హీరోయిజము దాంట్లోకి వెళ్ళావు కానీ, ఒకవేళ ఇమోషన్ కనుక కరెక్ట్గా ఇఫ్ యూ కెన్ క్యాచ్ ఇట్ దెన్ యాజ్ అ డైరెక్టర్ యూ నెవర్ ఫెయిల్. జనరల్గా రాజు గారు చెప్పేస్తారు కదా అది కాపీ వచ్చినప్పుడు. బట్ ఐ థింక్ మున్నా వాజ్ సమ్ ఫిల్మ్ దట్ వెన్ దే సా ఇట్ ఐ థింక్ వి థాట్ ఇట్ విల్ వర్క్ కమర్షియలీ.
సమ్ థింగ్స్ వీ డోంట్ నో అండి. అండ్ అల్టిమేట్గా ఏదో చెప్తారు కదా, సెల్యులాయిడ్ మీదకి వెళ్ళి ఆ రోజు ఆ రూమ్లో ఆ ఆడిటోరియంలో కూర్చొని ఆ లైట్స్ కొత్త, సో ఇట్ ఈస్ ఆల్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేస్ ఆల్ టుగెదర్. బట్ ఆఫ్టర్ దాట్ ఇక బృందావనం అండ్ ఆల్ దాట్ సో రాజు గారు నౌ బిలీవ్స్ దట్ వంశీ కథ చేసుకుంటాడు, సినిమా తీస్తాడు, నాకు అందులో ఎఫర్ట్ పెట్టాల్సిన ఇది లేదు. అండ్ దట్ ఈస్ ద బిలీవ్ దట్ బేసిక్లీ హీ పుట్స్ ఆన్ మీ. సో అది పెట్టినప్పుడు నేను అది బాధ్యతగా తీసుకుంటాను. ఈవెన్ మహర్షి ఆల్సో ద థింగ్ ఇస్ దట్ నేను ఫస్ట్లో కథ చెప్పాను, ఇక తర్వాత కాపీ చూపించాను అంతే. కాపీ చూపించినప్పుడు ఇప్పటికీ గుర్తుంది నాకు. ఐ థింక్ ఆ రియాక్షన్ నాకు ఎప్పుడూ రాలా. జస్ట్ సినిమా అయిపోగానే 2 దండాలు పెట్టారు నాకు ఇలా. ఐ థింక్ నేను ఎక్కడో షూటింగ్ చేస్తున్నాను, ఇట్ వాజ్ అన్కంట్రోలబుల్ ఫర్ మీ, ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్. అంటే వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ దట్ హూ సీన్ అవర్ గ్రోత్, హూ సపోర్టెడ్ అస్ త్రూ అవుట్, అండ్ వచ్చి నాకు గట్టిగా హగ్ చేసుకొని అసలు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని, అవన్నీ ట్రాన్సెండ్ అయ్యాయి ఈరోజు. మహేష్ గారు కథ విన్న రోజు ఆయన ఏదైతే ఒక ఫీలింగ్స్ చెప్పారో దట్ దిస్ విల్ బి అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అని, ఆ తర్వాత రాజు గారు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన రియాక్షన్స్ కానీ, ఐ థింక్ ఎవ్రీథింగ్ ట్రాన్స్లేటెడ్ టు దిస్ మూమెంట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ నేషనల్ అవార్డ్. అండ్ థియేటర్లు పేపర్లు ఎగరేసిన మీరు మీ సినిమాకి పేపర్స్ ఎగరేస్తారు అని ఎప్పుడన్నా? నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. నా కెరీర్ని నా నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వదిలేసి నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆది సినిమా. ఎందుకంటే March 28, 2002 ఐ స్టిల్ రిమెంబర్. ఆది సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో, అది కూడా రాజు గారే రిలీజ్ చేశారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ వెంకటేశ్వర ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్. సో నేను ఫస్ట్ డే మార్నింగ్ షో ఆది సినిమాలో థియేటర్లో కూర్చున్నప్పుడు నేను ఆ హై చూశాను నేను. సో దట్ ఒక వ్యక్తిని అలా అందరు ఎత్తుకొని బయటికి వెళ్తుంటే వినాయక్ గారు అప్పుడు సమ్వేర్ ఐ ఫెల్ట్ వావ్ సంబడీ కెన్ బికమ్ సంథింగ్ ఓవర్ నైట్ ఇన్ దిస్ అనే ఏదో ఒక కిక్ తగిలింది. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ క్విట్ ద జాబ్ అని. సో దట్ వాస్ ద డే ఐ రియలీ కేమ్ ఆఫ్ అవుట్ వన్ సైడ్. సో అది మళ్ళీ నేను ఎన్టీఆర్ గారితో సినిమా చేయడం, ఇదే ఒక్కడు సినిమా నేను సుదర్శన్ థియేటర్లో మహేష్ బాబు గారు వెనకాల కూర్చొని చూశాను 35లో. అండ్ దెన్ ప్రభాస్ నన్ను అప్పుడు వర్షం స్టార్ట్ అవబోతుంది, ఒక్కడు 100 days ఫంక్షన్కి విజయవాడ తీసుకెళ్లారనమాట నన్ను ప్రభాస్ టు ఇంట్రడ్యూస్ మీ టు ఎంఎస్ రాజు గారు. సో మళ్ళీ మహర్షి ఫంక్షన్ కూడా మాకు అనుకోకుండా విజయోత్సవ సభ అక్కడే విజయవాడలో జరిగింది. సో ఆల్ మై డెస్టినీ పాయింట్స్, అందుకే డెస్టినీ అంటాను నేను. సో ఐ డోంట్ నో హౌ ఇట్ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ అండ్ హౌ ఇట్ కైండ్ ఆఫ్ అమాల్గమేటెడ్, బట్ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చి ఒక ఎక్కడో జరిగినాయి మళ్ళీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవ్వడం ఉంటుంది చూసారా, అలా జరుగుతూ ఉన్నాయన్నమాట నా లైఫ్లో. సినిమాకి సరిపడా ఒక లవ్ స్టోరీ మీ లైఫ్లో కూడా ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది మీ అంటే ఎలా జరిగింది అంటే మున్నా టైంలో ఏదో జరిగింది. మున్నా కదా భద్రా షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను మాలిని. ఇట్ వాజ్ అ బర్త్డే. ఒక ఫ్రెండ్ శ్వేత, షీ వాజ్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్ ఫర్ దట్ ఫిల్మ్. సో తను బెంగళూరులో కలిసి కోర్స్ చేశారు, ఫ్యాషన్ కోర్స్. సో ఆ షూటింగ్ స్పాట్కి వచ్చింది. ఇట్ వాజ్ అ బర్త్డే దట్ డే. సో అనుకోకుండా ఏదో హాయ్ అన్నాను అంతే, నాకు గుర్తులేదు. దెన్ ఏదో వెళ్ళాలి అంటే ఏదో వెహికల్ అరేంజ్ చేసాము, వెళ్ళిపోయింది. దెన్ ఆ రోజు ఈవినింగ్ ఏదో శ్వేత మాట్లాడి నేను ఫోన్ తీసుకుని నేను మాట్లాడుతూ ఉండి, సరే నీ నెంబర్ తీసుకొని నేను కాల్ చేస్తానని ఫోన్ తీసుకొని ఇక ఏదో రెగ్యులర్గా మాట్లాడడం మొదలుపెట్టాక అక్కడ నుంచి ఒక హాసన్ అనే ఊరికి వెళ్ళాం ఒక ట్రైన్ సాంగ్ కోసం. సో ఈ వారం రోజుల్లో నాకు ఎందుకో నాకు అమ్మాయి ఫేస్ గుర్తులేదు, ఏం లేదు, బట్ మాట్లాడుతూ ఉంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ somewhere there was a lot of happiness whenever I was talking to her. సో ఆల్మోస్ట్ లాస్ట్ డే షూటింగ్ అయిపోతుంది. ఇక నేను రాజుగారిని రూమ్లోకి పిలిచి నేను రేపు బెంగళూరు వెళ్ళిపోతున్నాను అన్నాను. ఎందుకు? రేపు షూటింగ్ కదా, లాస్ట్ డే కదా అన్న. లేదు ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ అని చెప్పాను. ఎవరు అన్నారు అంటే ఆ రోజు వచ్చింది కదా అమ్మాయి. అంటే ఎప్పుడు వారమైంది వచ్చి ఎప్పుడు నచ్చింది ఏం చేసావంటే నాకు తెలీదు, బట్ ఐ థింక్ ఐ లైక్ హర్. సో అలా అనమాట. ఈ అమ్మాయి ఏమో రమ్మంటే నేను కాఫీ డేకి వస్తాను ఎంజీ రోడ్ కానీ నేను రాను, ఐ కాంట్ మీట్ లైక్ దాట్ అది అని అనుకుంది. సరే ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ ఫర్ యూ దేర్ అన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. రాజుగారు కార్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అనుకున్నాను ఈ అమ్మాయి కనుక ఈరోజు వస్తే కనుక డెఫినెట్లీ షీ విల్ బీ ఇన్ మై లైఫ్, అదర్వైజ్ షీ వాంట్ బీ అని. ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత వచ్చింది మొత్తానికి. బట్ అంత ఈజీగా షీ డిడ్ంట్. సో ఆ తర్వాత వి జస్ట్ మేట్ ఫర్ 1 hour అండ్ వి స్పోక్ అండ్ దెన్ షీ వాంటెడ్ టు గో, సో ఐ హ్యాడ్ టు డ్రాప్ హర్ ఇన్ ద కార్.
సో ఆల్మోస్ట్ ఏదో బస్ స్టాప్లో డ్రాప్ చేయమంటే ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను కార్ని, మళ్ళీ ఒక ఆవిడ. సో ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ టాకింగ్ టు హర్ సేయింగ్ దట్ సమ్వేర్ ఐ ఫీల్ దిస్ హ్యాపీనెస్ ఐ థింక్. అంటే అమ్మాయికి అర్థం అవ్వట్లేదు ఏంటి ఇప్పుడు కలిసాము, ఎప్పుడు ఈయనేంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అది ఇది అని. తర్వాత కార్ దిగి వెళ్ళిపోతుంది అమ్మాయి, వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి తిరిగి చూస్తుంది డెఫినెట్గా అని, అది దిల్వాలి మనకు అవన్నీ దిల్వాలి దుల్హనియా లే జాయేంగే అనుకుంటూ ఉన్నాను, కానీ అమ్మాయి తిరిగి చూడలే, వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత ఇక ఫోన్లో మాట్లాడుతున్నాం, భద్రా రిలీజ్ దగ్గరకు వస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్. అప్పుడు దేవి కూడా క్లోజ్ ఫ్రెండ్. సో అప్పుడు నిజంగా తెలిసింది దిల్ రాజు గారికి దేవికి ఇద్దరికే ఈ విషయం. సో ఈ అమ్మాయి ఇలా ఉంది అని. సో తర్వాత అమ్మాయికి ఏదో ఇంట్లో ఏదో అలయన్స్ చూస్తున్నారు అది ఇది అంటే, సరే నీ ఇష్టం అన్నట్టుగా ఏదో అని ఫోన్ కట్ చేశాను. కట్ చేసేసి నాకు ఎందుకో 2 days ఫోన్ చేయకపోతే మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది, ఏంటి ఫోన్ కట్ చేస్తావు, ఫోన్ చేయలేదు అని. మరి నువ్వే కదా అన్నావు అలయన్స్ చూస్తా అని. ఏదో జరిగిన తర్వాత ఒక 2 days తర్వాత ఆ రోజు షీ సెడ్ ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. సో దట్ ఈస్ రియలీ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ డేస్. అండ్ అంటే ఏదో చెప్పడం ఇవి కెమెరాలు ఉన్నాయని చెప్పడం కాదు, కానీ ఐ థింక్ మన అదృష్టం అనేది డెఫినెట్గా మన లైఫ్ పార్ట్నర్లో ఉంటుందండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్. ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ సక్సెస్ ఒకరోజు వెళ్ళిపోద్ది, అన్నీ వచ్చినాయి అన్నీ బట్ ఏది ఉన్నా లేకుండా, ఎందుకంటే ఆ రోజు ఐ వాజ్ జస్ట్ అన్ అసోసియేట్, నేను ఏమవుతానో కూడా తనకు తెలీదు. దట్ టైమ్ షీ యాక్చువల్లీ పుట్ హర్ ట్రస్ట్ ఇన్ మీ అండ్ షీ వెంట్ అగేన్స్ట్ ఆల్ ద వాట్స్. పాపం వాళ్ళ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ 2 years, నేనంటే మొన్న షూటింగ్లో ఉండిపోయాను, కానీ తను 2 years నిజంగా చాలా నా కోసం చాలా స్ట్రగుల్ అయింది. అండ్ టిల్ టుడే ఆల్సో షీ ఈస్ ద సేమ్, షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ లైక్ అ బేబీ. అండ్ నేను అదే చెప్తాను, ద థింగ్ ఇస్ దట్ చాలామందికి ఏంటంటే అదే చెప్తుంటాను నేను, ఈ సక్సెస్ ఇవన్నీ కాదు, మనం ఫెయిలియర్లో ఉన్నా కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు మనకు హ్యాపీ ఫేసెస్ కనిపించి మనని దట్ ఈస్ ద రియల్ సక్సెస్ అని నమ్ముతాను నేను. సో ఐ థింక్ దట్ వే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. వంశీ గారు, అంటే ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు? అంటే అంతకుముందు మహర్షి ఇంటర్వ్యూలో కూడా నేను అడిగాను, బట్ స్టిల్ ఒకటి ఏంటంటే ఫాస్ట్ గా ఫిలిమ్స్ చేస్తే ఇయర్లీ వన్స్ ఒక మూవీ చేస్తే ఇయర్లీ వన్స్ మనీ వస్తాయి కదా. నేను అలా ఎందుకు చేయలేనంటండి, బేసిక్గా నేను ఒక డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను ఇండస్ట్రీకి. వచ్చి తర్వాత రైటింగ్స్లో అలవాటయ్యి నేను బేసిక్గా ఫస్ట్ డైరెక్టర్ని, తర్వాత రైటర్ని. సో ఫర్ మీ ద థింగ్ ఇస్ దట్ నాకు ఏదైనా ఐడియా వచ్చినా ఏదైనా వచ్చినా కానీ నాకు అంత ఈజీగా నేను దాన్ని డెవలప్ చేయలేను. నేను ఒక రైటర్స్తో కూర్చొని, ఇప్పుడు నాకు ఈ విషయంలో ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు మహర్షి ఊపిరి హరి సాల్మన్ ఉంటారు. సో మేము ఏంటంటే ద థింగ్ ఇస్ దట్ ఫర్ మీ ఇట్ ఈస్ అ ప్రాసెస్, ద రైటింగ్ ఈజ్ అ ప్రాసెస్. ఐ డోంట్ కైండ్ ఆఫ్ ఏదో టక్ మని అంటూ నాకు ఇట్ కాంట్ ఇన్కల్కేట్ ఫర్ మీ. సో ఇట్ విల్ రియలీ టేక్ టైమ్ ఫర్ మీ టు పుట్ థింగ్స్ టుగెదర్. అండ్ ఆలోచన నాదైనా కానీ నేను వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తే మళ్ళీ దాన్ని ఒక క్రోడీకరించుకొని దాన్ని ఒక నా కన్విక్షన్ వచ్చే వరకు ఐ కైండ్ ఆఫ్ వెయిట్ అండ్ ఐ డోంట్ హరీ. అండ్ ఫర్ మీ ఆల్సో అండి ద థింగ్ ఇస్ దట్ నేను ఇంకో 4 సినిమాలు చేస్తాను, 5 సినిమాలు చేస్తాను నాకు తెలియదు, బట్ ఐ వాంట్ ఎవ్రీ ఫిలిం టు స్టాండ్ అపార్ట్. అండ్ ఫర్ దట్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైమ్, అండ్ వెన్ యూ వాంట్ టు గివ్ అ గుడ్ ఫిలిం. అండ్ ఇక్కడ ఏమవుద్దంటే అండి, మన కాంపిటీషన్ ఎవరు కాదు, మనమే కాంపిటీషన్. దిస్ ఫిలిం హ్యాస్ టు బి బెటర్ దెన్ మై లాస్ట్ ఫిలిం. సో ఐ నీడ్ టు మేక్ ష్యూర్ ఆఫ్ దట్. సో దానికి ఏంటంటే ఐ టేక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆల్సో ఫర్ దట్. ఐ గెట్ లాట్ స్ట్రెస్డ్ అండ్ ఇట్ రియలీ టేక్స్ టైమ్ ఫర్ మీ టు కైండ్ ఆఫ్ సే దట్ ఓకే నౌ ఐఎమ్ డన్ విత్ ద స్క్రిప్ట్ అనుకోవడానికి. సో దానికే నాకు కొంచెం డెఫినెట్గా టైం అనేది పడుతుంది. విజయ్ గారితో 66th మూవీనా? యాజ్ ఐ సెడ్, ఈ రోజుల్లో బౌండరీస్ ఆర్ బీయింగ్ బ్లర్డ్ అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ఫిలిం అనదర్ బిగ్ ఫిలిం ఇన్ మై కెరియర్. సో నేను చెప్పాను కదా, మళ్ళీ అగైన్ అన్నీ అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి, ఇది ఎలా చేయాలి. సో మా డైరెక్టర్ లైఫ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అనమాట. బయట నుంచి చూసిన వాళ్ళకేమో వీళ్ళు సక్సెస్లో ఉన్నారు, అదేం ఉండదు. ఆ సినిమా సక్సెస్ ఎక్కడో ఒక నెలకే అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏంటి అనే దీంట్లోకి మేము వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనసా వాచా కర్మణ అంతా ఇట్ ఈస్ ఆల్ మై ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ తలపతి 66 నౌ. వంశీ గారు యంగ్ హీరోస్ తోటి ఎప్పుడు చేసే ఉద్దేశం ఉందా? డెఫినెట్లీ ఉంది. ఐ వాంట్ టు డూ అండ్ ఐ థింక్ పోస్ట్ తలపతి 66 ఇట్ విల్ బీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఎవరిని అలా ఇక ఇంకా ఏం లేదు నాకు అలా ఉండదండి. బట్ ఇట్స్ ఓన్లీ ద ఐడియా దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ అన్ ఐడియా. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తున్నాను కదా, ఇదే నా సినిమా. దీని తర్వాత మళ్ళీ దీన్ని బట్టి నెక్స్ట్ కదా
ఫస్ట్ ఇదే. సో ఐ డోంట్ థింక్ అబౌట్ వాట్ ఈస్ నెక్స్ట్ అండి. ఐ నెవర్ థాట్ ఆల్సో. సో దట్ ఈస్ హౌ ఐ యామ్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అయిపోయింది కదా, ఎవ్రీథింగ్ అంటే అన్నీ మనకి అవైలబుల్గా ఉంటున్నాయి, టెక్నాలజీ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి మీరెందుకు ఫాస్ట్ అప్ అవ్వలేదంటే అక్కడే ఉండిపోయారు? చెప్తున్నాను కదా, రైటింగ్ సి ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రాసెస్. నేను మన పూరి గారిని అడిగాను, అనే మీకు ఎంత టైం పడుతుంది కథ రాయడానికి అని. ఆయన 15 రోజులు 15 డేస్లో నేను కథ రాస్తాను అన్నారు. నేను అన్నాను మీకు దండం పెట్టాలి, 15 రోజుల్లో నేను రాసేస్తాను కథ అని. సో it differs from person to person అండి. Creativity is relative, you know, you cannot compare anybody with anybody here. It is intangible. అంటే ఇంటాంజిబుల్ అంటే మీరు ముట్టుకోలేంది, మీరు ఫీల్ అవ్వాలి, అది ఎవరికి వాళ్ళకు అది రిలేటివ్ అది. సో మై వే ఆఫ్ వర్కింగ్ ఇస్ దాట్. సో ఐ కెనాట్ కైండ్ ఆఫ్ నౌ అట్ దిస్ పాయింట్ థింక్ దట్ ఓకే లెట్ మీ స్పీడ్ అన్ అప్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ అ హ్యాజల్. నేను హ్యాపీగా ఉన్నాను, నేను చేస్తున్న దాన్ని బట్టి ఐఎమ్ కంటెంట్. నేను కంటెంట్గా ఉన్నంతసేపు చుట్టుపక్కల ఎవరేమనుకున్నా, పక్కోళ్ళు ఎవరు అనుకున్నా, ఇంకోళ్ళు ఎవరు అనుకున్నా కానీ అది ఐ థింక్ ఇట్ వాంట్ కమ్ ఇన్. ఐఎమ్ కంటెంట్ ద వే ఐఎమ్ డూయింగ్. సో ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మీ కెరీర్ ఏంటో మీరు ప్లాన్ చేసుకున్నారా? 10-15 ఇయర్స్ అంటే 10-15 ఇయర్స్ అంటే నేను అనేది 2.5 years, అది మళ్ళీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ ఫర్ మీ నౌ తలపతి 66 ఫిలిం, దీని తర్వాత ఏంటి నెక్స్ట్ ఫిలిం అనేది అంతే. సో ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బీ డూయింగ్ 1 film, 2 film, 3 films. I don't know where this flow will stop. But till then, 1 film at a time, and after that, then take up the next. Ante. Simple. Okay. Thank you so much. Thank you. And we wish you all the best for your future. Thank you. Thank you so much. Thank you, Andy. Thank you so much.